రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులంటే లా అండ్ ఆర్డర్ అయితే లేదు సార్. ఎప్పుడో చచ్చిపోయింది. ఈ వెన్నుపోటు పార్టీ ఏ రోజైతే వచ్చిందో, ఆ రోజు నుంచే లా అండ్ ఆర్డర్ అనేది లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు పక్కన పెడితే ఇంతకన్నా ఘోరం. మహిళల్ని చంపి డ్రమ్ములో పెట్టడం, హ్మ్. ఫ్రిడ్జ్‌లలో పెట్టడం. రీసెంట్‌గానే ఒక మహిళని అందరూ చూస్తుండగా సొంత కొడుకు ముందే ఆ! గుంటూరు. గుంటూరు విషయం మీకు తెలియనిదేముంది. అవును. అంత అవమానం జరగడం. ఇవి ఇంకింతకన్నా దారుణం గదా సార్. ఇప్పుడు మీరు జెప్పింది చాలా చిన్నవి. ఇవి ఇంతకన్నా ఘోరాలు జరుగుతుంటే గూడా ఒక యాక్షన్ ఉండట్ల. ఏది అట్‌లీస్ట్ జరిగిన మహిళలకెళ్ళి ఒక భరోసా ఇచ్చి, లేదమ్మా ఏదో పొరపాటున జరిగింది. లేదు ఇక ముందు జరగకుండా చూసుకుంటాం. లేకపోతే మీకు న్యాయం జేస్తాం. ఇప్పుడు ఆ మహిళ మా తన కొడుకు ముందే బట్టలంతా తీసి అంత వస్త్రదాన జరిగినా గూడా పోలీస్ స్టేషన్‌కెళ్తే కేస్ తీసుకున్నారా సార్? తీసుకోలేదు గదా! మళ్ళా ఆడ గుంటూరులో ఉన్న ఎమ్మెల్యే కాడికి బోయి, ఆమె కాడికి బోతే, ఆమె స్టేషన్‌కి ఫోను జేస్తే, తీసుకోమంటే అప్పుడు తీసుకున్నారు. దాంట్లో గూడా రాజకీయ జోక్యం. మరి రాజకీయ జోక్యం లేకుండా అంటే ఇవాళ ఎట్లుంది పోలీస్ స్టేషన్స్ అన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జెప్తే పనిజేస్తున్నాయా సార్? నాకు తెలియక అడుగుతాను. హ్మ్. నియోజకవర్గంలో మీకు ఓట్లేసినందుకు ఒక మహిళకి అన్యాయం జరిగితే, ఏ మహిళైనా అవ్వనివ్వండి. నాకు అన్యాయం జరిగిందని స్టేషన్‌కెళ్తే కేసులు తీసుకోరా? ఎమ్మెల్యే జెప్తే కేసులు తీసుకుంటారా? లేపోతే తీసుకోరా? సో, అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో ఇవాళున్నాం. అది గూడా హోంమంత్రి ఒక మహిళ అయ్యుండి. అదెంత ఎంత సిగ్గుచేటు పని సార్? సరే ఆవిడసలు మంత్రిగా పని చేస్తున్నారా? లేదా? అన్న ఆలోచన గూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది. పని ఎందుకనంటారంతా? చేయట్లేదు గదా సార్ హ్మ్. ఆవిడ. ఇన్ని జరుగుతుంటే ఆవిడ డైరెక్ట్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చొని డైరెక్ట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హ్మ్. నానా రకాలుగా మాట్లాడుతుంటారు. ఆవిడ నానా రకాలుగా మాట్లాడడానికే ఆవిడకి ఆ పదవిచ్చారు సార్. ఆవిడ మహిళల రక్షణ కోసమో, లేకపోతే మహిళల్ని కాపాడడం కోసమో, అందుకోసం రాలా ఆవిడ. హోంమంత్రిగా ఏ రోజు ఈ 27 నెలల్లో ఒక్కరోజు గూడా మహిళ కోసం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టల. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతది. లేదంటే తల్లంటది, చెల్లంటది. లేదా భారతమ్మని 4 మాటలు మాట్లాడుతది. దానికి తప్ప ఇదిగో ఇలా జరుగుతుంది. ఇన్ని అగత్యాలు జరుగుతున్నావు. ఎంత దరిద్రం అంటే నువ్వు ఒక మహిళవయ్యుండి దిశ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? 21 రోజుల్లో అన్యాయం జరిగిన ఏ ఆడబిడ్డకైనా న్యాయం జేయడానికి పటిష్టమైన చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దిశా చట్టాన్ని నిర్వీర్యం చేయడం అంటే అర్థం ఏంటిది సార్? అంటే మీకు మహిళలకి వెంటనే ఏదైతే న్యాయం జరగకూడదనేదే కదా మీ ఆలోచన. న్యాయం లేకపోతే చేయలేమన్న బాధ్యత. పేటరేగిపోతున్నటువంటి ఎదవల్ని మీరు ఎంకరేజ్ చేయడమేనే కదా అర్థం. హ్మ్. అంటే మీకు వెంటనే శిక్షలు పడొద్దు. యాక్చువల్లీ ఆవిడకున్నటువంటి థింగ్‌లో వాళ్ళు సర్వే పెట్టుకుంటేనే ఆవిడకెక్కడో ర్యాంకొచ్చింది. 134 ఎంతో ర్యాంక్ ఇచ్చారు. హుహు. టాప్ 10లో లేదు, టాప్ 50లో లేదు, టాప్ 100లో గూడా లేదావిడ. హ్మ్. దానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటిది? ఆవిడ టేబుల్ మీదకి ఒక ఫైలొస్తే 5 రోజుల వరకు ముట్టదు, చూడదు. ఇది మనమిచ్చిన రిపోర్ట్ గాదు. హ్మ్. వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి రిపోర్ట్‌లో ఆవిడకొచ్చినటువంటి ర్యాంక్ అది. అంటే నీ టేబుల్ దగ్గరికి 5 రోజులు అంటే ఈలోపు ఏమైపోవాలి జనాలు? మైనర్ బాలికలు రేప్ జరిగితే ఏమైపోవాలి ఆ పరిస్థితులు? వితిన్ ద 24 అవర్స్, 48 అవర్స్‌లో కూడా నువ్వు పని చేయలేకపోతే, నువ్వు ఫైల్ ఓపెన్ చేయకపోతే నువ్వెప్పుడు న్యాయం జేస్తావు? రైట్. సో, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీకు దిశ చట్టం యొక్క విలువ ఏం తెలుస్తది సార్? హ్మ్. దిశ చట్టానికి సంబంధించినటువంటి జీవోని తగలబెట్టారు కదా వీళ్ళిద్దరూ. ఎవరు? లోకేష్ బాబు గారు, ఈవిడ గారు ఇద్దరు తగలబెట్టారు గదా! అంటే మీరక్కడ తగలబెట్టారంటే ఏంటిది? మహిళల యొక్క రక్షణని తగలబెట్టేసారు గదా మీరు. హ్మ్. తగలబెట్టే వచ్చారు. ఇంగ మీ దగ్గర నుంచి పరిపాలన వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం సార్? హ్మ్. సో, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి టీడీపీ ఉన్మాదులు 14 మంది ఒక మైనర్ బాలికను మార్చి, మార్చి రేప్ జేస్తే, ఆ మైనర్ బాలిక ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డనన్నా ఎళ్లి చూసొచ్చిందా ఈవిడ? ఇదే దుర్మార్గం. ఈ దుర్మార్గానికి మళ్ళీ ఇంకొక దుర్మార్గం ఏంటంటే, మళ్ళా ఆ బిడ్డకు ఇంకో బిడ్డ పుట్టడం. పోనీ ఆ బిడ్డని తీసుకెళ్ళి ఏ శిశు సంక్షేమంలో ఏమన్నా ఉంచిందా? లేపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నాన్నగారు టీడీపీ అతనే. హ్మ్. ఆ బిడ్డకి ఎవరికైతే అన్యాయం తన్ జరిగిందో, వాళ్ళ నాన్నగారు టీడీపీకి ఎంతో కరుడు కట్టిన కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. హ్మ్. సో, వాళ్ళ పరిస్థితులే ఇంత ఘోరంగున్నాయంటే, నీ మచ్చుకు కొన్ని చెప్తున్నాను సార్. 10 నెలల క్రితమే 16,800 అగత్యాలు జరిగాయని ఈవిడే అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంది. నిసిగ్గుగా.
16,800. 800 అగత్యాలు. ఎప్పుడు 10 నెలల క్రితం. ఇప్పుడు 27 నెలలు. అంటే ఇంక మీరు ఇమాజిన్ చేసుకోండి. గంటకి 4 అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి. ఇది నీ చేతగానితనానికి నిదర్శనం గదా ఇవన్నీ. నీకు సిగ్గు ఇంకా కొద్దో గొప్పో ఏమన్నా ఏదన్నా ఉంటే ఈ పాటికి నువ్వు రాజీనామా చేయాలి. ఎప్పుడైతే నడి రోడ్డులో ఒక మహిళకి ద్రౌపదికి ఏ విధంగా అయితే ఆ రోజు అవమానం జరిగిందో, ఇవాళ మీరు 164 మంది కౌరవుల మధ్య మహిళలకి అదే అవమానాలు జరుగుతున్నాయి. మరి నువ్వు రిజైన్ చేయాలి గదా! ఇప్పుడు ఆ రక్తపు కూడు తిన్నాడా ఏమరుగుతది సార్? నాకు తెలియక అడుగుతాను. మీకు జీతాలు ఇవ్వడానికా? ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి, ఏ రోజు మహిళ కోసం నువ్వు పాటుపడలేనటువంటి వ్యక్తివి. నీ జాతి బిడ్డల కోసం గూడా అంటే ఆళ్ళెవరో, ఈళ్ళెవరో అంటే నేను దళిత బిడ్డని అంటావు గదా! మరి నీ దళిత బిడ్డలే నీ కళ్ళ ముందు చనిపోతున్నారు. ఏ రోజన్నా దళితులకు ఒక న్యాయం చేసావా? డమ్మీ హోంమంత్రి అని ఎట్లా అంటారు? మరి డమ్మీ గాక ఇంకేంటి సార్? రాజ్యాంగబద్ధ పదవిలో ఉంది గదా ఆవిడ. ఉంది. హ్మ్. ఉంటే ఏంటి యూజ్ అని అంటున్నాను సార్. హ్మ్. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికో, భారతమ్మని తిట్టడానికో, ఆళ్ళ బిడ్డల్ని తిట్టడానికో, తల్లి, చెల్లి అని మాట్లాడడానికో, లేకపోతే మాకు గొడ్డల పార్టీ అని నువ్వొచ్చి మాకు పేరు పెట్టేదేంది? 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ, ఒక ఎక్స్ సీఎం చేసినటువంటి వ్యక్తికి రెస్పెక్ట్ గూడా ఇవ్వడం నీకు తెలీదంటే నువ్వు ఏం టీచర్‌వి? యెస్. గతంలో ఆవిడేదో టీచర్ అంటున్నారు. హ్మ్. ఎట్లా నువ్వు టీచర్‌వయ్యావో నాకు తెలియక అడుగుతాను. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి గదా సార్! గివ్ అంటే రెస్పెక్ట్, టేక్ ఎందుకని? రెస్పెక్ట్ అంటారు ఎందుకని పెద్దలు. తెలుగుదేశం పార్టీలో చాలా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్‌లో చాలామంది అంటే చాలామంది అనే ఎందుకు అని అంటున్నానంటే ఎక్కువగా ఇదే రకమైన మాటలు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇలాగే మాట్లాడారు అని చెప్పి గతంలో నానా రకాలుగా ఆహ్, 2024 ఎన్నికలకు ముందు వాళ్ళు ఇట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడారు. ఇది సభ్యత, ఇది సంస్కారమా అని చెప్పి మొత్తం ఎక్కడికెళ్తే అక్కడ మాట్లాడారు గదా వీళ్ళు. మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడే భాష కూడా కరెక్టేనా? సార్ ఆ రోజు గూడా కౌంటర్‌కి రీకౌంటర్స్ వచ్చాయి తప్పితే, అంతే. మన వాళ్ళు ఎప్పుడు ఏ రోజు చెప్పు చూపిస్తే ఇంకో చెప్పు చూపిస్తారు సార్. ఇప్పుడు ఎవరంత గాంధీ మహాత్ములు ఉన్నారు? నేను చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను అనడానికి. ఆ రోజు నా కొడకల్లారా నీ గొంతు పిసికేస్తానని మాట్లాడి చెప్పులు చూపించొచ్చా మీడియా ముందు? అది తప్పు కాదా? అది అక్కడ చెప్పు చూపించినందుకు నాని గారు వీళ్ళందరూ వచ్చి రెండో చెప్పు చూపిస్తే మీకు తప్పొచ్చిందా? ఇక్కడేమో నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లి, చెల్లి అని చెప్పి తప్పుడు కూతలు కూసినప్పుడు, ఇక్కడ నుంచి కొడాలి నాని గారు నువ్వేం చేస్తావని చెప్పి మాటలు మాట్లాడితే అది తప్పయిందా? మహిళల్ని అంత కించపరిచి మాట్లాడుతూ రోజా గారిని తప్పుడుగా ఆళ్ళ బిడ్డతో ఉన్నటువంటి ఫోటోసును, ఆవిడ ఫోటోసును, కొడుకుతో ఉన్న ఫోటోను మార్ఫింగ్‌లు చేస్తే రోజా వచ్చి బయటకొచ్చి ఆ రోజా గారు ఒక మాట మాట్లాడడం తప్పా సార్? హ్మ్. అవన్నీ ఎట్లా తప్పవుతాయి? మీరు ముందు పోక్ చేస్తారు. ఆళ్ళ ఐటీడీపీ తోటి ఇప్పుడు ఇవాళ స్టిల్ మేము అదే ఫేస్ చేస్తున్నాం. హ్మ్. ఫోటోలు మార్ఫింగ్‌లు జేస్తారు. తప్పుడు ప్రచారాలు జేస్తారు. క్యారెక్టర్ అసోసియేషన్ జేస్తారు. ఇదేంటిది ప్రజల పక్షాన నిలబడ్డన్న పాపానికి మా మా వ్యక్తిత్వాన్ని హననం జేస్తాను అనంటే, ఇప్పుడు నా కడుపు మండి నేను 2 మాటలు మాట్లాడనేంటి సార్? నాకు ఫ్యామిలీ ఉంటది కదా! యెస్. అలాగే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. రాజకీయంగా వచ్చామని మేము గ్రాంటెడ్‌గా తీసుకొని ఏది పడితే అది మాట్లాడతామనంటే ఎట్లయితది సార్? సో, మీకెప్పుడు అప్పుడొచ్చినవి వాళ్ళకి రీకౌంటర్సే. ఇప్పుడు అధికారంలో ఉండి గూడా అదే మాట్లాడుతున్నారు. భారతమ్మని ఎట్లా తిట్టిస్తున్నారు. హ్మ్. ఆ పనికిమాలిన కొన్ని ఛానెల్స్ ఆ పేర్లెత్తడం గూడా నాకిష్టం లేదు. ఆ! మీరసలు ఇవన్నీ ఎందుకు సార్? 164 మంది మీకిచ్చారు గదా! మంచి నంబరు. సూపర్ 6 అన్నారు. చేశారా? మీరవి జేయకుండా ఈళ్ళని తిట్టుకుంటూ, ఆళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళని పోగు చేసుకుంటూ, మళ్ళీ పైపెచ్చు మమ్మల్ని గొడ్డలి పాటంటే మీది వెన్నుపోటు పార్టీ గదా! తడిగుడ్డతో గొంతులు కోసిన పార్టీ గాదా? ఈ మామకిచ్చినటువంటి పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచానని ఎన్టీ రామారావు గారే చెప్పారు గదా! మేం చెప్పేదేముంది? ఆ పాత వీడియోలుంటాయి ఒకసారి చూడమనండి అందరిని. మీ పార్టీ గాదు ఎవరి దగ్గరో లాక్కున్న పార్టీకి మీకే అంతుంటే, కష్టపడి పార్టీ పెట్టుకొని సెంట్రల్‌తో యుద్ధం జేసి సింగిల్‌గా ఒక్కడే నిల్చొని ఇండియా మొత్తంలో ఇన్ని ఎలక్షన్‌లో గూడా దమ్ముగా, ధైర్యంగా పోటీ చేసినటువంటి వ్యక్తికి అండగా ఉన్నటువంటి మాకెంతుండాలా? మా నాయకుడికెంతుండాలి?